హాయ్, వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు ఏకపాద సంతులాసన. సంతులాసనము మనము పలక అని అంటూ ఆ ఆసనాలను మనము ఎన్నోసార్లు చేశాము. ఏకపాద అంటే ఒక కాలుతో సంతులాసనం చేయడము. ఏకపాద సంతులాసనం మనము ఈరోజు ఈ బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ఏకపాద సంతులాసనంలో మనము మన పొట్ట కింది భాగంపై బాగా పనిచేస్తాము. పొత్తి కడుపుపై బాగా ప్రభావం చూపించి మన పొట్ట కండరాలను బాగా టోన్ చేసి అక్కడ ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి ఏకపాద సంతులాసన మనకు చాలా ఉపయోగపడతాయి. అయితే ఏకపాద సంతులాసన భూమిపై మ్యాట్పై మనం చేతులు పెట్టి చేసినప్పుడు కష్టంగా భావిస్తాము. బ్లాక్స్ పై మనం ఎప్పుడైతే సంతులాసనం చేస్తామో మనకు ఒక హైట్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ హైట్ మనని కాళ్ళని ముందుకి వెనకాలకి చేయడానికి చాలా ఈజీగా స్పేస్ ఆస్కారం అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి ఒక కాలుతో చేసే ఏకపాద సంతులాసనంలో మనము చాలా ఈజీగా ఆసనాన్ని చేయగలుగుతాము. ఏ విధంగా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ చర్చించే ముందు మనము వార్మప్ చేద్దాము. వార్మప్ చేసిన తర్వాత ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాము. సంతులాసనానికి వార్మప్ ఏంటి? సంతులాసనానికి శరీరం కంప్లీట్గా తాడాసనంలో ఉండాలి లేదా కూర్చొని దండాసనంలో ఉండాలి. కాబట్టి నేను ముందుగా ఇలా చెక్క ముక్కని పెట్టేసి దండాసనంలో కూర్చోబోతున్నాను. రెండు కాళ్ళని సూటిగా చేసేసి ఇలా వీపుని నిటారుగా చేసి పృష్ఠభాగాన్ని ఇంకొద్దిగా ముందుకు చేసి మనము దండాసనంలో ఉండాలి. ఇలా కాళ్ళని కొద్దిగా దగ్గరగా తెచ్చి పెట్టుకోండి. ఇలా ఉండడం వలన మన కాళ్ళల్లో చాలా అవేర్నెస్ అనేది ఏర్పడుతుంది. కొంత సమయం పాటు ఇలా మనము ఉందాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా ఉండి కాళ్ళ వేళ్ళని ముందుకు చేయడము, మన వైపు చేయడము, ముందుకు చేయడము, మన వైపు చేయడము, ముందుకు చేయడము, మన వైపు చేయడం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మన కాళ్ళల్లో ఉన్న కండరాలపై బాగా ప్రభావం పడి ఆ యొక్క కండరాలలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. కాలు దృఢంగా ఉండడానికి మనము ఎన్నో విధాలుగా ఆసనాలు చేయాలి. ఇలా కుడి కాలుని పైకి లేపి వెనకాలకి వంగకుండా ముందుకే వంగుతూ మనము ఇక్కడ కొంత సమయం పాటు ఉండవచ్చు. ఇలా కొంత సమయం పాటు ఇక్కడ ఉండి రెండో కాలుని కూడా అదే విధంగా పైకి లేపుదాము. మళ్ళీ మొదటి వైపు, రెండో వైపు, మొదటి వైపు, రెండో వైపు. కాళ్ళతో పాటు మన పుత్తి కడుపుపై కూడా ఈ ఆసనము ప్రభావం చూపిస్తుంది. దీని తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోదాము. ఇలా చెక్క ముక్కలని మన చేతుల కింద పెట్టాలి. చెక్క ముక్కలని ఇలా చేతుల కింద పెట్టినప్పుడు చిటికెన వేలు బొటన వేలుతో ఆ చెక్క ముక్కలని పట్టుకోవాలి. ఇలా వచ్చేసి మనము మోకాళ్ళపై వచ్చేయాలి. ఇక్కడ ఈ మోచేతుల ముందు భాగాన్ని మధ్య భాగాన్ని ముందుకు చేయకుండా లోపటి వైపు చేయాలి. అలా చేసి ఇక్కడ మనము ఉందాము. ఇక్కడ మనము కుడి నుంచి ఎడమ వైపు, ఎడమ నుంచి కుడి వైపు వెళ్తూ ఉండాలి. ఇలా వెళ్ళడంతో మన భుజంలో, వీపులో ఉన్న అన్ని కండరాలపై ప్రభావం బాగా పడుతుంది. మోకాళ్ళని, కాళ్ళ వేళ్ళని దూరంగా పెట్టవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా సైడ్ టు సైడ్ చేయాలి. దాని తర్వాత మనము ఈ విధంగా భుజాలని గుండ్రంగా తిప్పవచ్చు. రివర్స్ ఆర్డర్లో కూడా భుజాలని అదే విధంగా మనము తిప్పాలి. నార్మల్గా సెంటర్లోకి వచ్చేసేయండి. ఇక్కడి నుంచి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. ఇలా అధోముఖ శ్వానాసనంలో కాళ్ళ మడమలు మ్యాట్కి తాకేలాగా తీసుకొని రావాలి.
కావాలంటే మీరు కాళ్ళ మడమలని పైకి కిందికి చేస్తూ ఈ విధంగా కాళ్ళని ఆడించండి. ఈ విధంగా కాళ్ళని ఆడించి కాళ్ళలో రక్త ప్రసరణని బాగా జరిగేలాగా చూసుకోవాలి. కొన్నిసార్లు ఇలా పలకలో రావాలి. ఇలా పలకలో వచ్చి అష్టాంగ చేద్దాము. చేసి భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము ఇలా 5 సార్లు చేయాలి. ఐదు సార్లు ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనము అలానే ఉండవచ్చు. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేసి ఇలా పలకలో రండి. పలకలో ఉండడానికి మనము ప్రయత్నించాలి. వీపుని ఇలా గుండ్రంగా చేయాలి. తలని ముందు వైపు చేయాలి. ఇలా చేయకూడదు. ఇలా వీపుని గుండ్రంగా చేస్తూ ఈ షోల్డర్ బ్లేడ్స్ ఈ యొక్క త్రికోణాకారంలో ఉన్న ఎముకల మధ్య భాగము అంటే నడివీపు భాగాన్ని, ఈ పై భాగాన్ని మనము బాగా పైకి చేయాలి. అలా చేయడం వలన మనము ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండగలుగుతాము. లేదా మన భుజాలలో పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది. మళ్ళీ ఆసనంలో వెళ్దాము. ఇలా ఆసనంలో ఉండి మనము ఆసనము ఎక్కడ దేనిపై పనిచేస్తుందో గమనించాలి. కొంత సమయం అలా ఆసనంలో ఉంటే మన పొట్ట భాగంలో ఇలా చాలా చర్న్ అయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పుత్తి కడుపుపై దాని ప్రభావం ఉంది. ఒకవేళ మీరు సంతులాసనం ఈ విధంగా చేసినట్టయితే మీకు భుజాలలో ఆ ప్రభావం కనిపిస్తుంది. పొట్టపై ఆ ప్రభావం కనిపించదు. అలా పొట్టపై ప్రభావం కనిపించేలాగా చూసుకోవాలి. దానికి మనము అలైన్మెంట్ని చూసుకోవాలి. తలని బాగా ముందుకు తీసుకొని రావడము, కాళ్ళ వేలపై ఉండడము ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. ఇలా సంతులాసనంలో వచ్చి మోచేతులని మళ్ళీ మన వైపు తిప్పుకొని ఇలా ఒక కాల్ని పైకి చేయండి. ఒక కాల్ని పైకి లేపగానే ఆ కాలు బరువు అంతా మన భుజాలలో పొట్టపై తొడపై పడుతుంది. అలా పడడం వలన ఆ పొత్తి కడుపుపై ప్రెషర్ బాగా అవుతుంది. అయ్యి మనకు అక్కడ ఇంకా ఎక్కువగా స్ట్రెయిన్ అనిపిస్తుంది, ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ ఫ్యాట్ చాలా ఎక్కువగా కరుగుతుంది. ఒక పాదంతో చేసే ఈ సంతులాసనం కంటే రెండింతలుగా కష్టంగా ఉంటుంది. అలా కుడి కాలుని ఎడమ కాలుని పైకి చేసి కుడి కాలుని కింద పెట్టి చేయడంతో పాటు రెండో వైపు కూడా ఆసనాన్ని చేయాలి. ఈ విధంగా ఆసనంలో ఉండి మీరు కుడి కాలుని పైకి చేయండి. ఆసనంలో ఉండి కాలుని కిందికి తీసుకొని రండి. ఇలా ఆసనంలో ఉన్నప్పుడు పొత్తి కడుపుని బాగా బిగించి ఇలా వీపుని పైకి చేస్తూ మోచేతులను బెండ్ చేసి ఉండాలి. ఒకదాని తర్వాత ఇంకో కాలుని పైకి చేసి ఆసనంలో ఇలా మనము ఉంటూ ఉండాలి. 10 సెకండ్ల వరకు మీరు అలా కాలుని గాలిలో పెట్టవచ్చు. ఇంకా ఎక్కువ సమయం పాటు కూడా మీరు పెట్టవచ్చు. అది ఒకవేళ మీకు ఈజీగా అనిపిస్తే మీరు ఇంకా ఎక్కువ సమయం పాటు కూడా కాళ్ళని పైకి పెట్టవచ్చు. అయితే తొందరగా కిందికి రాకూడదు. ఆ యొక్క ఆసన ప్రభావము మనపై ఉండాలి. ఇలా కాలుని బాగా పైకి లేపమన్నప్పుడు చాలామంది వ్యక్తులు ఇలా పైకి లేపేస్తుంటారు. ఇంత పైకి లేపకూడదు. కేవలం కొన్ని సెంటీమీటర్ల మాత్రమే మీరు కాలుని పైకి లేపాలి. మన పృష్ఠ భాగము హైట్ కంటే కింద పైకి లేపుదాము. పృష్ఠ భాగం హైట్లో లేపితే ఏమవుతుందో అది మనము ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాము. బ్లాక్స్ని ఈ హైట్లో పెట్టేసి మీరు ఈ విధంగా ఆసనాన్ని చేయండి. ఆసనం చేసిన తర్వాత ఈ విధంగా వజ్రాసనంలో కూర్చొని కొన్నిసార్లు మనం వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఇంకోసారి ఇలా ఉండాలి. ఇంకోసారి ఇలా మార్జరీ ఆసనం చేయవచ్చు. ఇలా చేయడంతో వీపులో పట్టేసిన కండరాలన్నీ ఫ్రీగా అయిపోతాయి. కావాలంటే ఈ విధంగా మీరు కుడివైపు ట్విస్ట్ అవ్వచ్చు, ఎడమ వైపు కూడా ట్విస్ట్ అవ్వచ్చు. అలా ట్విస్ట్ అయిపోయి రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఏకపాద సంతులాసనము. ఏకపాద సంతులాసనంలో మనము బ్యాలెన్స్ చేయాలి.
అందుకే దీన్ని సంతులాసనం అని అంటున్నాము. మన పుత్తి కడుపు కండరాలపై ప్రభావం చూపించి అక్కడ ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి ఈ ఆసనం మనకు బాగా పనికొస్తుంది. ఈ ఆసనం చేసేటప్పుడు తొడలు, పొట్ట, నడుము అన్ని కండరాలని బిగించి పెట్టి అలానే భుజాలపై మన వెయిట్ని పడకుండా చూసుకోవాలి. ఆసనంలో మనము ఒక్క కాల్ని పైకి లేపుతున్నాము. అక్కడ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ కనీసం 10 సెకండ్ల నుంచి 15 సెకండ్ల వరకు ఆసనంలో ఉండి వెయిట్ని నెమ్మదిగా షిఫ్ట్ చేస్తూ కాళ్ళని కింద పెడుతూ బ్యాలెన్స్ చేస్తూ ఈ ఆసనం చేయాలి. భుజ కండరాలపై గాయాలవ్వకుండా భుజాలపై వెయిట్ పెట్టేసి మోచేతులపై వెయిట్ పెట్టేసి అరిచేతులని, మోచేతులని, భుజాలని గాయం చేసుకోకుండా జాగ్రత్తగా ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. సంతులాసనాన్ని మనము పలక అని కూడా అంటాము. ఈ పలకలో ఉండేటప్పుడు మనము తీసుకునే జాగ్రత్తలన్నీ ఈ ఆసనంలో తీసుకోవాలి. కాళ్ళని పైకి లేపమన్నామని మనము కాళ్ళని చాలా ఆకాశం వైపు పైకి లేపకుండా కేవలము 10 సెంటీమీటర్ల పైకి పెడితే చాలా మంచిది. ముందుగా మనము కాళ్ళని సూటిగా చేసి కూర్చున్నాము. అలా కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయండి. ఆ విధంగా కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేస్తుండగా కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో, కాళ్ళ కండరాలు ఎలా ఉన్నాయో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కాళ్ళ వేలని మన వైపు బాగా లాగేసి కుడి కాల్ని మ్యాట్ కంటే కొద్దిగా పైకి తీసుకెళ్ళి పెట్టండి. మోకాలు ఒక 1/2 ఇంచు మాత్రం బెండ్ చేసి పెట్టాలి. దాంతో తొడలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండేసి కాలుని కింద పెట్టండి. రెండో కాల్ని కూడా అదే విధంగా పైకి చేద్దాము. కాళ్ళ వేలని మన వైపు లాగేసి ఇక్కడ ఆసనంలో ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ రెండో కాల్లో కూడా ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. కాల్ని కింద పెట్టేసి మళ్ళీ మొదటి కాల్ని పైకి చేయండి. రెండో కాల్ని కూడా అదే విధంగా పైకి చేద్దాము. ఈ విధంగా రెండు కాళ్ళని కొద్దిగా పైకి చేస్తూ కిందికి చేస్తూ కాళ్ళల్లో మనము దృఢత్వాన్ని పెంచుకొని దాని తర్వాత మోకాళ్ళపై వెళ్ళిపోతాము. చేతుల కింద చెక్క ముక్కలని 0 హైట్లో పెట్టండి. ఈ హైట్లో పెట్టేసి మన బొటన వేలుని, చిటికన వేలుని తో బ్లాక్ సైడ్ భాగాలలో పెట్టేసి ఇలా మిగతా వేలని కూడా ఎక్స్పాండ్ చేసి మీరు భుజాలపై ఉండండి. మోకాళ్ళు నడుముల కింద ఉండాలి, అరిచేతులు భుజాల కింద ఉండాలి. అలా ఉండి ఇప్పుడు మనం వీపుని ఆర్చ్ చేస్తూ పైకి చూసి రౌండ్ చేస్తూ వీపుని రౌండ్గా చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఆర్చ్ చేయండి. శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేసుకోండి. ఈ విధంగా కొన్నిసార్లు మీరు వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము ఇవన్నీ చేయవచ్చు. అలా చేసి అక్కడి నుంచి మనము కుడి కాలుని ఆకాశం వైపు పైకి తీసుకెళ్దాము. అయితే కుడి కాలు వేళ్ళు పృష్ఠభాగం కంటే పైకి వెళ్ళకూడదు. కాలు సూటిగా పెట్టాలి. కాళ్ళ వేలు మన వైపు లాగి పెట్టండి. పలకలో కూడా కాలుని ఈ హైట్ కంటే ఎక్కువగా తీసుకెళ్ళకూడదు. చాలా ఇంకా కిందికి తెచ్చి పెట్టుకోవచ్చు. కాల్ని కింద పెట్టేసి రెండో కాల్ని కూడా అలా ఆకాశంలో పైకి తీసుకెళ్దాము. కాళ్ళ వేలని లోపలి వైపు లాగుతూ ఛాతిని, పొట్ట కండరాలని బిగిస్తూ వీపుని స్ట్రైట్ చేసి పెట్టండి. మోకాల్ని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని బెండ్ చేస్తూ స్ట్రైట్ చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దీని తర్వాత మీరు పలకలో రండి. పలకలో వచ్చినప్పుడు ముందు చూడాలి. వీపుని గుండ్రంగా చేయాలి. పొట్ట కండరాలని లోపలికి బిగించి అరిచేతులలో ఉన్న
కండరాలని ప్రెస్ చేసి ఈ మోచేతిలో ఉన్న జాయింట్ని ఒకదానికి ఒకటి చూయించేలాగా పెట్టాలి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. అలా ఉండి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళవచ్చు. ఈ విధంగా కొన్నిసార్లు మీరు పలకలో ఉండాలి. మళ్ళీ ముందుకు రండి. ఇలా ఉంటూ ముందు వైపు చూడండి. కాళ్ళ వేలని లోపడి వైపు చేసి ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేద్దాము. కుడి కాలుని ఓ 10 సెంటీమీటర్లు పైకి చేయండి. ముందు వైపు చూస్తూ ఉండాలి. దీంతో మీ తొడలో పుత్తి కడుపులో ఎలా అనిపిస్తుందో గమనించండి. మోకాలను కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము రెండో వైపు ఈ ఆసనాన్ని చేద్దాము. కాళ్ళు బాగా పైకి లేపే అవసరము లేదు. కాళ్ళ వేలు మన వైపు లాగి పెట్టాలి. కిందికి వచ్చేసేయండి. మళ్ళీ కుడి కాళ్ళని పైకి లేపుతాము. కాళ్ళ వేలని మన వైపు లాగి తొడని స్క్వీజ్ చేస్తూ తొడలలో పృష్ఠభాగాలలో నడుములో ఎలా అనిపిస్తుందో గమనించాలి. అలా కుడి కాలు తర్వాత ఎడమ కాలుని కూడా పైకి లేపి ఆసనంలో అలానే ఉందాము. కాలుని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఆ పుత్తి కడుపుపై ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా కొంత సమయం పాటు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఆసనంలో వెళ్ళవచ్చు. అయితే తలని ఇంకా ముందుకు తెచ్చేసి మోచేతులని కొద్దిగా బెండ్ చేసి ఈ ఆసనంలో ఉండడం వలన చాలా మంచిది. భుజాలలో, వీపులో, నడుములో అన్ని కండరాల్ని దృఢంగా పెట్టి ఆసనం చేయాలి. ఇక్కడ మీరు ఉండి ఓ 10 నుంచి 15 కౌంట్లు వరకు కాలుని అలానే పైన చేసి పెట్టండి. దాని తర్వాత మొదటి వైపు, రెండో వైపు ఈ విధంగా మీరు ఆసనాన్ని చేయవచ్చు. దీంతో పొట్ట కండరాలపై బాగా ప్రభావం చూపిస్తుంది. దాని తర్వాత మీరు మోకాళ్ళని కింద పెట్టేసి కూర్చోండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఏకపాద సంతులాసనం. ఈ ఆసనం చేయడం వలన పొట్ట భాగానికి, తొడలకు, పృష్ఠ భాగానికి చాలా మంచిది. పొట్టలో ఉన్న కొవ్వంతా కరిగిపోయి పొట్ట బాగా టోన్ అవుతుంది. అలాగే భుజాలు బాగా దృఢంగా, బలంగా తయారవుతాయి. భుజాలని రిలాక్స్ చేయడానికి మోకాళ్ళపై చేతులని పెట్టి ఇలా ఛాతీని ఓపెన్ చేసి రౌండ్ చేయవచ్చు. అలా ఛాతీని ఆర్చ్ చేస్తూ రౌండ్ చేస్తూ వీపుని, భుజాలని బాగా రిలాక్స్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. దాని తర్వాత కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఛాతీని ఓపెన్ చేయండి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. ఛాతీని ఓపెన్ చేయండి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. ఈ విధంగా కుడి తర్వాత ఎడమ వైపు, ఎడమ తర్వాత కుడివైపు ట్విస్ట్ చేస్తూ మీ ఛాతీని రిలాక్స్ చేసుకొని దాని తర్వాత నార్మల్గా కళ్ళని మూసివేసి రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాలు అలాగే పొట్టలోని కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము భుజాలని ఈ విధంగా పైకి అనకుండా కిందికి చేసి పెట్టి ఆసనాన్ని చేయాలి. అలా చేయడం వలన మనకు వీపులో, మెడలో ఇబ్బంది కలగదు. ఆసనం చేసేటప్పుడు చేతులని బాగా పుష్ చేస్తూ ఈ విధంగా ప్రోట్రాక్షన్ చేయాలి. ప్రోట్రాక్షన్ ఒకవేళ మీరు చేయకపోతే మన భుజంలో, వీపులో పట్టేసి మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అలానే వ్రిస్ట్ భాగం, ఈ యొక్క అరిచేయి భాగాన్ని కూడా మీరు బాగా స్ప్రెడ్ చేసి పెట్టాలి. అలా పెట్టకపోతే బ్లాక్ని అయితే పట్టుకోలేరు. ఒకవేళ బ్లాక్ నుంచి మీ చెయ్యి ఇలా సైడ్లో జరిగి పడిందంటే మన మొత్తం మణికట్టుకి ప్రమాదము. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఆసనాన్ని చేయండి. చూసారు కదండి, ఇవాల్టి యోగా క్లాస్లో ఏకపాద సంతులాసన. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.